సంపదలు పెరిగాక ఇండస్ట్రీలో కొందరు ఎలా మారతారు అంటే ఇటీవల పూరి మ్యూజిక్స్ లో పూరి జగన్నాథ్ అద్భుతంగా వర్ణించారు. సినీ పరిశ్రమలో కీర్తి ప్రతిష్టలు ప్రజాదరణ పెరిగే కొద్దీ కొందరి నటులు ఆలోచన విధానాల్లో విచిత్రమైన మార్పులు వస్తూ ఉంటాయి. వెండితెర చక్రవర్తులుగా పిలువబడే ప్రజల్లో భారీ ఫాలోయింగ్ ని ఆస్వాదిస్తూ తాము సాధారణ మానవులం కాదనే భ్రమలో కొందరు మునిగిపోతూ ఉంటారు. ప్రజలు చూపే అమితమైన అభిమానాన్ని చూసి తామేదో డెమి గాడ్స్ అంటే దైవాంశ సంభూతులం అని అనుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. సీనియర్ నటుడు నిర్మాత మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చలనచిత్ర రంగంలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత చాలా మంది తాము సామాన్య ప్రజల కంటే భిన్నమైన వ్యక్తులమనే అహంకారాన్ని పెంచుకుంటారని, జనం అభిమానిస్తేనే తాము గొప్పవాళ్ళం అవుతామన్న వాస్తవాన్ని మర్చిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో మురళీమోహన్ మాట్లాడుతూ బాలీవుడ్ సినీ సంస్కృతి మన దక్షిణాది సినీ వాతావరణాన్ని పోలిస్తూ మన వాళ్ళు తీరును ఎండగట్టారు. బొంబాయిలో ఫిల్మ్ ఫేర్ లేదా జాతీయ రాష్ట్ర స్థాయి చలనచిత్ర అవార్డుల వేడుకలకు జరిగితే పరిశ్రమలోని ప్రతి స్టార్ ఎంతో గౌరవంతో ఆ ఈవెంట్ కు హాజరవుతారు అని వ్యాఖ్యానించగా, ఆర్కే దానికి స్పందిస్తూ బొంబాయిలో కేవలం అవార్డులు వచ్చిన వారు మాత్రమే వేదికపైకి రారు. గెలిచిన ప్రతి ఒక్కరూ తోటి కళాకారుల ప్రతిభను అభినందించడానికి వస్తారు. అమితాబ్ బచ్చన్ అంతటి మహానటుడైనా సరే వేరే ఏ చిన్న నటుడికి అవార్డు వచ్చినా ఆ వేడుకకు హాజరై వారిని ప్రోత్సహిస్తారని, ఆ స్థాయి వినయం కనిపిస్తుందని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు మన దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో నంది అవార్డ్స్ లాంటి ప్రతిష్టాత్మక వేడుకలు జరిగినప్పుడు పూర్తి భిన్నమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కేవలం తమకు అవార్డు వస్తుందని ముందే తెలిసిన వారు, స్టార్లు, సాంకేతిక నిపుణులు మాత్రమే వేడుకకు వస్తారు. అవార్డులు రాని ఇతరులు ఆ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. కేవలం తమకు వ్యక్తిగత గుర్తింపు, సత్కారం ఉన్నప్పుడే వేదికలపై కనిపించాలనుకోవడం, తోటి వారి విజయాలను షేర్ చేయడానికి రాకపోవడం అనేది కొందరి సంకుచిత మనస్తత్వానికి, ఇండస్ట్రీలో ఉండవలసిన ఐక్యత లోపానికి అద్దం పడుతుందని మురళీమోహన్ నిర్మోహమాటంగా చెప్పారు. ఈ సందర్భంలో మురళీమోహన్ తన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేశారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఒకానొక దశలో తాను కూడా ఇలాంటి అహాన్ని లేదా భ్రమను ఎదుర్కొన్నానని, అయితే చాలా త్వరగానే ఆ గ్లామర్ లోకం నుండి బయటపడి వాస్తవికతను గ్రహించానని వెల్లడించారు. ఇండస్ట్రీలో కాలంతో పాటు ఎందరో మారినా ఇప్పటికీ కొంతమంది స్టార్లలో తాము సామాన్యుల కంటే ఎంతో గొప్పవారమనే అహంకార పూరిత భావన అలాగే ఉండిపోవడం విచారకరమన్నారు. తెరపై కనిపించే కీర్తి ప్రతిష్టలు ఎప్పుడూ శాశ్వతం కావని, సామాన్య ప్రజలతో, తోటి కళాకారులతో అనుసంధానమై ఉన్నప్పుడే ఎవరికైనా నిజమైన గౌరవం దక్కుతుందని ఆయన హితవు పలికారు. కళాకారులు నిజంగా ఎప్పుడు గొప్పవాళ్ళవుతారు అంటే తమకు లభించిన పీటని చూసి గర్వపడినప్పుడు, తోటి కళాకారులు ప్రతిభను మనస్ఫూర్తిగా గౌరవించినప్పుడే. పరిశ్రమ సంబంధించిన ఎలాంటి వేడుకలను అయినా విజయవంతం చేయడం, ఒకరి విజయానికి మరొకరు మద్దతుగా నిలవడం సినీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. కేవలం అవార్డులు వచ్చినప్పుడే కాకుండా పరిశ్రమ గౌరవాన్ని పెంచే ప్రతి ప్రభుత్వ అధికారిక వేడుకకు కూడా స్టార్లు హాజరైనప్పుడే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. గ్లామర్ తెచ్చే భ్రమలను పక్కన పెట్టి వాస్తవంలో ఉంటేనే ఏ నటుడైనా ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకోగలడు.